దురాత్మ చచ్చిపో అంటది. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నీ కష్టాలు గట్టెక్కవు, నువ్వు ఒంటరివి, నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు చచ్చిపో, నువ్వు ఈ బాధల్లోంచి బయటపడవు, నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, ఎన్నో తిరిగావు, ఎన్నో చేసావు, గట్టెక్కావా? ఎక్కలా. ఏడైనా అంతే, నువ్వు బాగుపడేది ఏమి ఉండదు, అయిపోయింది ఆ చరిత్ర. కాసేపు కళ్ళు మూసుకున్నావు అంటే గొడవే ఉండదు, ఇక ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నిన్ను బాధించిన వాళ్ళకి, వేధించిన వాళ్ళకి, పీడించిన వాళ్ళకి, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడని వాళ్ళకి అప్పుడు తెలిసిద్ది నీ విలువ. ఎంత తెలియాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరో వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పినట్టు ఏమి ఉండదు, నీలోనే నీ గలుగుతున్నట్టు ఉంటుంది. అది నీ బుద్ధికి నీ మనసుకే అట్లా అనిపిస్తుంటుంది. నువ్వు ఇతరులకు చెప్పటం కూడా అంతే చెబుతావు, నాకెందుకో ఇట్లా అనిపిస్తుందని. ఎందుకేముంది, దెయ్యం ప్రేరేపిస్తుంది. మాయ్ వింటున్నావా? అందరు లైన్లోనే ఉన్నారులే, ఎందుకన్నా మంచిదని కేకేస్తున్నా. కొండ కేకలు వేస్తారా, ఏం చేస్తా, నీరసం వచ్చిందా, కేకలు వేయాలి మిమ్మల్ని లేపాలంట. నీలో నుండి నీ మనసుకు నీకే అనిపిస్తున్నట్టు ఉంటుంది. ఆ పుట్టే కోరికల వెంట, ఆలోచనల వెంట దయ్యపు శోధన ఉందని గుర్తుపట్టు. దేవునాత్మ అంటాడు, ఇంతకాలం నిరీక్షించావు, ఇంకొద్ది కాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా నీ ఎడల ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నువ్వు దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచు. ఎక్కువగా నీవు కృప పొందాలని నీ కోసం ఆయన ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి ఇంతకాలం ఓపిక పట్ట, ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తావు. నువ్వు నీ శ్రమల ఘట్టము ముగిసేటువంటి శుభతరుణం ఆసన్నమైంది. ఇంకొద్దిగా ఓపిక పట్టు, ఇంకొంచెం నిరీక్షించు. విశ్వాస విషయంలో బలహీనురాలివి కావద్దు. కొద్దిగా ఓర్చుకో అని దేవునాత్మ మాట్లాడతాడు. దురాత్మ ఏం మాట్లాడిద్ది? ఇంకెంతకాలం, ఇంకెక్కడ, ఇంక లేదు, అయిపోతేనే. ఇట్లాంటి ప్రేరణలు మనకి కలిగినప్పుడు మనం ఏ ప్రేరణకు లొంగాలి? నిరీక్షణ ఇక లేదు